And hello guys, welcome to my YouTube channel. ఈరోజు నేనైతే మన XMB3 ఎపిసోడ్ 3 వాహ్ ఈరోజు నేనైతే పీపీ అయితే నేర్చుకోబోతున్నా. మరి లాగిన్ అవ్వాలిగా. ఏ తరుణ్ బ్రో గైస్ ఇక్కడ తరుణ్ ఉన్నాడు గైస్. ఓకే మనం అయితే లాగిన్ అయితే అయిపోయాం. తరుణ్ బ్రో ఇక్కడితో పోయాం. రివర్స్ ఉంది. ఓకే లాస్ట్ టైం చూసుకుంటే మీరు ఒకసారి థంబ్నెయిల్లో చూస్తే లాస్ట్ ఎపిసోడ్ థంబ్నెయిల్లో చూస్తే నేను ఎక్కడో కూర్చున్నట్టుందిగా, అంటే కూర్చున్నా. ఇది ఈ చైర్ మీద లాస్ట్ టైం కొన్నా. బాగుంది గైస్. ఓకే నా భయం ఏంటంటే ఇది పోతుంది కన్ఫర్మ్. ఇప్పుడు తొందర నేను వెళ్ళి గ్రేట్ గేస్ కొంచెం ఇటు సైడ్ వెళ్తే మనకు అక్కడ ఓటింగ్ క్రియేట్ అది కనబడుతుంది. కానీ ఎస్ ముందు ఇన్వెంటరీ లోపలికి వెళ్ళి నాకు వచ్చింది. ఓకే 16 గైస్ కాయిన్స్ అయితే ఫైర్ వర్క్. ఓ గైస్ ఫైర్ వర్క్ అయితే వచ్చింది అండ్ మన దగ్గర కాయిన్స్ కూడా ఉంది. తరుణ్ బ్రో లిఫ్ట్ అయిపోయాయి గైస్. ఎందుకు మరి తరుణ్ బ్రో ఏమైంది బ్రో? లాస్ట్ టైం మనం ఆప్షన్కి అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ అది జరగలే. సరే కానీ ఇక్కడ బ్యాక్ ప్యాక్ అయితే కొనాలి. యో ఇప్పుడు అదన్నా దొరుకుతా, లేకపోతే అది కూడా ఆప్షన్ లా బిస్కెట్ అయిపోతుందా? బిస్కెట్ అయితే దూకెత్తా. ఎవడు దూకుతుంది? ఓకే గైస్ ఇక్కడ అయితే వచ్చేసా. మన దగ్గర అయితే బ్యాక్ ప్యాక్ ఉంది. యూస్ఫుల్ క్యారింగ్ మోర్ దెన్ ఫ్యూ ఐటమ్స్. నాకు తెలియదు ఏంటంటే 7,000 85 కాయిన్స్. ఎట్లా బ్రో? లార్జ్ బ్యాక్ ప్యాక్ యూజ్ఫుల్ ఫర్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే క్యారీ చేసుకోవచ్చు కానీ పెట్టుకోవచ్చా? ఓకే మనం బ్యాక్ ప్యాక్ అయితే కొనేసాం. ఐ గెస్ అన్నారు 1,000 కొంచెం ఉంది. ఇక్కడ పెట్టుకోవచ్చా? ఎక్కడ పెట్టుకునేది బ్యాక్ కొట్టి దీన్ని స్మాల్ బ్యాక్ ప్యాక్ ఎందుకన్నా మంచిది. బ్యాక్ ప్యాక్ లోపల ఇవన్నీ ఐటమ్స్ అయితే పెట్టుకుందాం, మనకి ఇప్పుడే కావాల్సినవి. ఇది కావాలి ఫుడ్ ఇంపార్టెంట్. బ్యాక్ ప్యాక్ లోపల బ్యాక్ ప్యాక్ పెడదాం అనుకున్నాం. ఇంకేం ఇంపార్టెంట్ అదే తెలుగు మర్చిపోయినా. సారీ అంటే ఆ రోజు హిందీ వీడియోస్ చూసినా. నో క్రాఫ్టింగ్ టేబుల్ మనకి ఇక్కడ అవసరమే, అయినా దొరుకుతుంది. ఎంటీ మ్యాప్ పెట్టుకుందాం అండ్ మ్యాప్ పికెట్స్ కూడా పెట్టుకుందాం. ఎస్ ఓకే బ్యాక్ వెళ్ళు ఇన్వెంటరీ గురించి. ఓకే ఐ థింక్ సో ఫైనలీ బ్యాక్ ప్యాక్ లో మనకు కావాల్సింది అంటే బ్యాక్ ప్యాక్ లోపల బ్యాక్ ప్యాక్ పెడదాం అనుకుంటే ఓకే స్కూల్ చైర్ ఈ కొన్ని ఐటమ్స్ అయితే దానిలో పట్టాయి. మరి ఈరోజు మనం అయితే పీవీపీ ప్రాక్టీస్ అయితే చెబుతున్నాం. స్టార్టింగ్ లో నేను చెప్పాను లేదో కానీ నాకు తెలియదు. పీవీపీ /PVP
అడవిన్ PvP అడవినా P/PvP P/PvP ఆన్ సిద్ధార్థ టీజీయా ఏందిరా మీరు గైస్ ఇక్కడ PvP జరిగితే మనకి ఎలా అంత మజా వస్తుంది అండ్ PvP ఎక్కడ జరుగుతాయో కూడా నాకు తెలియదు అందుకని చాప్ ఆర్టీపీ అని అంటది ఈ వీడియో తమ్ముళ్ళు అయితే PvP ఒక ఫోటో అయితే పెడుతున్నా మరి ఇలా PvP చేస్తున్నో లేదో తెలియదు కానీ కొంచెం కొంచెం PvP అయితే నేర్చుకున్నాం ఎట్లా అంటే పాయింట్ అంటే స్పీడ్ ఎగ్దమ్ ఉండాలి కాబట్టి ఎంత 265 అయితే పెట్టుకుందాం ఎందుకంటే స్పీడ్ అయితే ఎక్కువ ఉండాలి ఉండదు కొడితే 2 దెబ్బలకు అయిపోవాలి అండ్ thumbnail లో మాత్రం వార్డెన్ ఫోటో అయితే పెడతా కానీ ఇక్కడేమో పిగ్స్ ని చంపుతున్నా అదన పదరా ఆ జమ్ము నేను ఇక్కడికి వెళ్ళాను ఓ నో బ్రో నైట్ స్టేజ్ చేయాలి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు అందుకని అనుకుంటుండు ఇంకా ఇద్దరు ప్లేయర్స్ అయితే పండుకోవాలి అందుకని గైస్ మనం ఎట్లనో తెల్లారిపోయింది ఏదో పెద్ద ఫైట్ అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం PvP అయితే ప్రాక్టీస్ చేయబోతున్నాం ప్రాక్టీస్ చేయడానికి ఏం లేకపోయినా ప్రాక్టీస్ చేయబోతున్నాం అండ్ సెకండ్ ఏంటంటే ఇది బాగా లాగ్ అయిపోతుంది F3 నొక్కితే 56 FPS వస్తుంది మీకు కొంచెం లాగింగ్ ఉంటదేమో సరే ఆబ్వియస్ PvP ఫస్ట్ మనం ఇటల్లీ ఇట్లా కొట్టడం అన్నమాట జాంబ్ అయితే కనిపించింది లెట్స్ గో నాకు అనుకోవట్లేదు బ్రో we killed a zombie నాకు ఇది స్పైడర్ శబ్దం వినిపించింది అన్నా స్పైడర్ అన్నా లేరే లేదు కొన్ని చిన్న అక్కడ ఎటు నుంచి వస్తున్నారా అరే పోనీ ఎటు వస్తున్నాయో చెప్పండి అరే గైస్ ఇది చాలా నైట్ మేర్ ఏది కనబడతలే కానీ ఏవేవో అయిపోతున్నాయి అంటే ఏవేవో అంటే సరే ఇప్పుడు మనమైతే డిగ్గర్ జాబ్ అయితే తీసుకున్నాం ఆ జాబ్ ఏదో పట్టినావు టార్చ్ ఎందుకు నాకు టార్చ్ వద్దు
ఓకే. మనం మరి పీవీపీ కొంచెం గూడా చేయలేదు. అంటే పీవీపీ అసలు ఎట్లా చేయాలో తెలీదు. అందుకని థంబ్‌నెయిల్ మార్చేద్దాం అనుకుంటున్నా. అంత కష్టపడి ఏఐ దగ్గర జనరేట్ చేపించుకుంటే మళ్ళీ ఇప్పుడు థంబ్‌నెయిల్ మార్చాలి. సరే పర్లేదు. మార్చేద్దాం దానిలో ఏముంది గానీ. ఇది పీవీపీ, పీవీపీ, పీవీపీ బోల్తే. ఆగండి. క్విక్ సెట్టింగ్స్‌లోకెళ్ళి మౌస్ స్పీడ్ అయితే 300 చేసుకుంటే ఇప్పుడుంటదిరా అసలైన పీవీపీ. దొరికాడు గైస్. దిస్ ఈస్ కాల్డ్ పీవీపీ. ఓకే. బట్ పీవీపీ అంటే ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ అనుకోండి. కానీ దిస్ ఈస్ కాల్డ్ పీవీపీ అని ఈ యానిమల్స్ ని కొట్టి నేనే చేస్తున్నా అనుకుంటున్నారుగా. అందుకే మనం కొంచెం మైండ్ దొబ్బింది. ఏ ఆగా. ఆ, హట్, పారిపోవద్దు. ఏదో పెద్ద థంబ్‌నెయిల్ రెడీ చేసుకున్నా కానీ సరే దాని విషయం పక్కన పెడితే పిగ్గమ్మ. గైస్ ఇక్కడ స్టాండ్ అయితే ఉంది. మనం డిగ్ అయితే చేద్దాం. డిగ్ 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 డిగ్. నా హనీ ఇది, నా హనీ ఇది. ఇప్పటికి ఐ విల్ పీపీ బోవా బవ్వా. ఏమన్నా ఇప్పుడు ఎంత 1.2 అనుకోలేదు. ఈ ఈ జాబ్ వల్ల నాకైతే ఎక్కువ వస్తలేదు మనీ. చెప్పాలంటే క్లెయిమ్ మైన్ చేస్తే ఎక్కువ వస్తుంది. ఒక 2 రూపీస్ 3 రూపీస్ వస్తుందండి. మళ్ళీ వీటిని అమ్మచ్చు కూడా. అమ్మచ్చా? ఎస్ బ్రో, దీన్నైతే అమ్మచ్చనుకుంటా. క్లే ఉంది. ఇది ఎందుకు క్లేనా? యో బ్రో, కాల్ క్లే. క్లే కాబట్టి మనకు కొంచెం ఎక్కువ వస్తాం. పైకెళ్ళు పైకెళ్ళు పైకెళ్ళు. మళ్ళీ మిగిలిపోయినాను. ఫస్ట్ వెళ్ళి చాట్లో స్లాష్ సేల్ అండ్ ఏది అమ్మేద్దాం? బ్యాక్ ప్యాక్ అమ్మేద్దామా? వద్దులే. ఇది అండ్ క్లే బ్యాగ్ కొడితే $24. ఓకే, మనకైతే కొంచెం వచ్చాయి గైస్. మరి ఈ వీడియో తింటే ఇక్కడ వరకు అయితే ఏం చేస్తున్నా. ఓకే, బాయ్ బాయ్.